ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీవొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళుము. అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా ఇవ్వమని ప్రభు అడిగి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనము. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి బైబిల్ అయితే చూడండి. ఆ బైబిల్లో వ్రాయబడిన కార్యములను మనం ఇప్పుడు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అతని అర్పించమని చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రభువు అబ్రహామును శోధిస్తున్నాడు. ఎందుకు అబ్రహామును శోధించాలి అంటే, అబ్రహాము దేవునికి లోబడి ఉన్నాడా లేడా అని చెప్పని చూసేదానికి శోధించానని ప్రభువే ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, వినండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కన్నబడుచున్నదనను. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధమైన పరిశోధన ప్రభువు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అబ్రహాము దేవునికి భయపడువాడా లేదా అని చెప్పి తెలుసుకునేదానికి ఈ యొక్క శోధన ప్రభువు అబ్రహాంకి ఇచ్చాడనమాట. అబ్రహామును ఎందుకు అలాగా ఆయన శోధించాలి అంటే, ఆయన తండ్రి అయిన దేవుడు అబ్రహామును తన స్వదేశం నుంచి పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి భయపడిన వ్యక్తిని దేవునికి తెలియలేదా? లేదంటే చెట్టు కింద వచ్చి కూర్చున్నప్పుడు ఈయన సాగిలపడి దేవుని దగ్గర విన్నపించి నేను చేసుకుని వచ్చాక వంటలు కొంచెం తినేసి పొమ్మని చెప్పి బతిమలాడుకుంటున్నాడే, అప్పుడు దేవునికి భయపడే అబ్రహాంని ప్రభువుకు తెలియదా? లేదు, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసేటప్పుడు ప్రభు దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడే, 5 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని కాపాడవా అని చెప్పని అప్పుడు అబ్రహాము దేవునికి భయపడవాడని ప్రభువుకు తెలియలేదా? ఎస్, ఇవన్నీ తెలిసినా కానీ అబ్రహాము చేసిన ఒక కార్యం వలన ప్రభు అబ్రహాముని ఈ రకంగా శోధించాల్సి వచ్చింది. శారా మాట విని తన దాసి అయిన హాగర్ని భార్యగా తీసుకున్నందున అబ్రహామును ఆయన శోధించాల్సి వచ్చింది. ప్రభు ఎప్పుడు మనిషిని శోధించే వ్యక్తి కాదు. హీఈస్ వెరీ మచ్ జెంటిల్మెన్. గాడ్ ఈజ్ వెరీ మచ్ జెంటిల్మెన్. ప్రభు ఎంతో 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 జెంటిల్మెన్. అందుకే అబ్రహాము చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 17వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అబ్రహాము 99వ ఏండ్ల వాడైనప్పుడు, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అబ్రహాము శారా మాటని ఈ రకంగా తన దాసిని భార్యగా తీసుకున్న దాన్ని బట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంతతిని నేను ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నేను అభివృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుని మాట వినకుండా శారా మాట ప్రకారము తాను సంతతిని పెంచుకున్నాడు. అయినా కానీ ప్రభు ఇచ్చిన మాటను నెరవేర్చినట్లు ఆయన హాగరుకు జన్మించిన సంతానాన్ని కూడా ఈ రకంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడన్నమాట.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడి ఆయన మాట ప్రకారం మనం విన్నామంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ ఆశీర్వాదములు మనకు ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మాత్రమే. అబ్రహాంను ఆశీర్వదించిన రీతిగా మనలను ఆయన ఆశీర్వదించగలడు. ఇది జరుగును ఎప్పుడు మనము దేవునికి లోబడాలి. అబ్రహాం వలె ఒక్కసారి మనము మన జీవితాలను ప్రభువు ముందు పెట్టుకొని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నామంటే మనము ఏ స్థానంలో ప్రభువు చెంత ఉన్నామని చెప్పి తెలిసిపోతుంది. ఆయన యొక్క సర్వశక్తి కలిగిన ఆ యొక్క శక్తిలో మనం ఉంటున్నామా, లేదో ఆయన సర్వశక్తికి మనము దూరమై ఉంటున్నామా అని మనల్ని మనము ఒక్కసారి మనము పరీక్షించుకున్నామంటే తెలిసిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడైన ఆయనకు మనం లోబడి ఆయన మాట విని ఆయన ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం నడుచుకొని ఆశీర్వాదములు పొందుకొని పరలోక రాజ్యమునకు పోయి చేరుదాం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదముల స్తోత్రములు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు ప్రభువా. దేవా, అబ్రహాము జీవితంలో మీరు ఒక చిన్న కార్యమును చూపించి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకే మీకు స్తోత్రములు. ఆ మాటల ప్రకారం మేము లోబడి నడిపించి మీ దగ్గర ఆశీర్వాదములు పొందుకొని జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను జీవం కలిగిన తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అబ్రహాం ద్వారా కొన్ని ఉదాహరణలు మనకు చూపించి మనకు మార్గం దర్శకం చూపించున్నాడు. కాబట్టి ఈ యొక్క మాట ప్రకారము మనము లోబడి ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందుకొని పరలోక రాజ్యమునకు పోయి చేరదాం. ఈ యొక్క వాక్యము అందరికీ షేర్ చేయండి. అందరూ చూసి దేవుని సన్నిధికి వచ్చినట్లు ప్రార్థించండి. థ్యాంక్ యూ.